ఈరోజు మన చింతకుంట గ్రామంలో చూస్తున్నాము. అంత పంట దశకి కొత్త కంకి ఉంది. ఈరోజు అంత అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వము రైతులు నట్టేట ముంచింది ఈరోజు. ఎందుకంటే చూస్తున్నాం, మన రైతులకు పొలాల్లోనే ఉన్నాము. పుట్ట దశ కంకిగానే వెళ్ళింది. ఆ కంకి వెళ్ళిన దానికి ఒకసారి ఈ నెలంతా ఇడిచినాక నీళ్ళు మనకి మార్చి నెలంత నీళ్ళు ఇడిచింటే మన రైతులు పంటలు మండేవి. అలాంటిది ఈరోజు అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వము, అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే ఎప్పుడూ రైతుల గురించి ఆలోచన లేదు ఆయనకి. అసలు రైతులు అనే వాళ్ళకి ఆయనకి అసలు ఇష్టమే లేదు. రైతాంగం అంటే ఆయనకి మళ్ళీ రైతాంగం అంటే ఆయన ఎంతకి ఏమి మళ్ళీ ఆయన అన్నం ఏమి తింటున్నారో మాకు తెలియదు. కానీ ఇప్పుడు రైతులు పండించితేనే కదా మనము ఎవరైనా కానీ మనం అన్న తినేది, నోట్లోకి ముద్దుపోయేది. ఆ రైతులనే నట్టేటి ముంచి ఈరోజు ఇంత అన్యాయంగా దాదాపుగా 4,000-5,000 ఎకరాలు ఈరోజు మా ఆలేరు మండలం అయితేనేమి, మన చిప్గిరి మండలం అయితేనేమి, దాదాపుగా 2 మండలాల్లోన చాలామంది. ఎందుకంటే గత పోయిన ప్రభుత్వము దాదాపు ఏప్రిల్ మే వరకు నీళ్ళు వచ్చేవి. అట్లా వస్తాయనే ఈరోజు అందరు రైతులు, ఇది రైతులంటే పార్టీలకు అతీతంగా అంతా ఉంటారు. ఈ పార్టీలకు సంబంధం లేదు. రైతులంటే రైతాంగం అంటే అందరూ వైసీపీ ఉంటారు, టీడీపీ ఉంటారు, జనసేన అందరూ ఉంటారు. రైతుల్ని ఈరోజు అంత నట్టేట ముంచి ఈరోజు అన్యాయంగా ఈరోజు అప్పుల పాలైపోయే విధంగా ఈరోజు రైతుల్ని ముంచినాడు ఈ చంద్రబాబు నాయుడు. వాళ్ళకి రైతుకి ముందే అనౌన్స్మెంట్ చేసింటే మేము ఎట్లా, ఎందుకంటే మేము వర్కులు నడుస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వర్కులు నడిచేది ఎందుకు వాళ్ళ కూటమి వాళ్ళు సంపాదించుకునే తప్ప అదేం ఒరిగిపెట్టింది ఏం లేదు. ఇప్పుడు ఒక నెల ఇడిచిపెట్టినాక నెలలు ఇడిసి కావాల్సి ఉంటే వర్కులు చేసుకుని అయిపోయేది. ముందు అనౌన్స్మెంట్ లేకున్నట్ల, ముందు చూపు లేకున్నట్ల ఈ కూటమి, ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడంతే రైతులంటే నిర్లక్ష్యం ఆయనకి. ఎందుకంటే ఆయన రైతాంగం మీద ఎప్పుడూ ఇష్టం లేదు. ఈరోజు అన్యాయంగా ఇంత రైతులు దాదాపుగా 40,000 50,000 ఎకరా ఖర్చు పెట్టుకున్నారు వరికి. ఇప్పుడు ఎక్కడ పోల వాళ్ళు, ఏ దేశం పట్టుకొని పోలా అనే విధంగా రైతులు గోడాడుతున్నారు. ఆ గోడ ఇప్పుడే ఆ సిఈ గారికి కానీ ఎస్సీ గారికి మాట్లాడితే వాళ్ళు మేమేం చేయలేము, చంద్రబాబు నాయుడు చెప్తే తప్ప మా చేతిలో లేదనే విధంగా వాళ్ళు అధికారులు అంటున్నారు. అందుకోసమే మీ రైతులకు గోడు వినిపించి ఆ చంద్రబాబు నాయుడు మేము ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా రైతుల కోసము నీళ్ళు ఒక 15 రోజులు నీళ్ళు ఇడిచినా కానీ వాళ్ళ పంటలు పండించి సంతోషంగా ఉంటా. కొన్ని కనీసం సగం పంట వచ్చే విధంగా ఈరోజు రైతులంతా ఆశపడుతున్నారు. ఆ చంద్రబాబు నాయుడు 15 రోజులు నీళ్ళు ఇడిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.